ఇందులో రియాక్ట్ చేసి ఉపయోగించుకొని బ్యాక్గ్రౌండ్ చేంజర్ అనే వచ్చిన టాస్క్ చేద్దాం అనమాట. బ్యాక్గ్రౌండ్ చేంజర్ కాబట్టి బ్యాక్గ్రౌండ్ ఇస్తాను. ఇప్పుడు దీనికోసం నేనైతే ఎప్పుడు ఒక ఇన్పుట్ ట్యాగ్ తీసుకొని ఎప్పుడు ఇన్పుట్ చేంజ్ చేస్తే అప్పుడు బ్యాక్గ్రౌండ్ చేంజ్ అయ్యేటట్టు చేద్దాం అనమాట. ఇన్పుట్ ట్యాగ్ తీసుకుంటాను. టైప్ కలరు. ఎప్పుడైతే చేంజ్ చేస్తామో అప్పుడు మన బ్యాక్గ్రౌండ్ చేంజ్ అవ్వాలి ఇన్పుట్ ద్వారా, లేదా ఆన్ క్లిక్ ఇచ్చినప్పుడు కానీ చేసుకోవచ్చు. నేను ఆన్ చేంజ్ తీసుకుంటాను. ఇప్పుడు ఒక యారో ఫంక్షన్ యూజ్ చేస్తాను అనమాట ఆ వాల్యూని టార్గెట్ చేయడం కోసం. నెక్స్ట్ ఇప్పుడు మన ఈ బాడీ ట్యాగ్ కానీ ఈ ట్యాగ్స్ అన్నీ HTML ట్యాగ్, బాడీ ట్యాగ్ ఇవన్నీ మనం డాక్యుమెంట్ లోపల ఉంటాయి అనమాట జావా స్క్రిప్ట్లో. దానికోసం డాక్యుమెంట్ అని తీసుకుంటాను. ఇప్పుడు మనం దేనికి అప్లై అవ్వాలంటే మనం బాడీ మొత్తానికి అప్లై కావాలి కాబట్టి బాడీ అని తీసుకొని ఏం అప్లై చేస్తాం CSS ఫైల్స్ కాబట్టి స్టైల్ డాట్ దేనిటిది మనం చేయాల్సింది కలరా లేదా బ్యాక్గ్రౌండ్ కలరా, బ్యాక్గ్రౌండ్ కలర్ కాబట్టి బ్యాక్గ్రౌండ్ అని తీసుకొని ఈజ్ ఈక్వల్ టు ఈ డాట్ ఒక వేరియబుల్ తీసుకున్నాం ఈ డాట్ టార్గెట్ డాట్ వాల్యూ అని తీసుకుంటాం అనమాట. ఆ వాల్యూ అనేది ఎప్పుడైతే చేంజ్ అవుతుందో అప్పుడు అనేది మన వాల్యూ అనేది టార్గెట్ అయ్యి బ్యాక్గ్రౌండ్ అనేది చేంజ్ అవుతుంది. ఇప్పుడు నేను ఒకసారి అవుట్పుట్ చూపిస్తాను. ఇప్పుడు కనిపిస్తుంది బ్యాక్గ్రౌండ్ చేంజ్ అని. ఇది ఇన్పుట్ ట్యాగ్ అనమాట. ఇన్పుట్ ట్యాగ్కి వెళ్ళి బ్లాక్ కలర్ ఉంది. ఇప్పుడు నేను బ్లాక్ కలర్ మీద క్లిక్ చేస్తే బ్లాక్ కలర్ వస్తుంది అనమాట. లేదా రెడ్ మీద క్లిక్ చేస్తే రెడ్, లేదా బ్లూ కలర్ మీద క్లిక్ చేస్తే బ్లూ, వైట్ మీద క్లిక్ చేస్తే వైట్ వస్తుంది అనమాట. లేదా రెడ్ మీద క్లిక్ చేస్తే రెడ్, ఆరెంజ్, ఇలా ఏ కలర్ కావాలంటే ఆ కలర్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. ఇది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకొని నేను ఎప్పుడు మీకు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది అనమాట. మన వీడియోస్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.